బడుగు బలహీన వర్గాలు ఐక్యమై ముందుకుపోతున్న సందర్భంలో మరి అక్కడ పోలీసు వ్యవస్థను అడ్డుగా పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మార్చుకొని ఓట్లు వేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కొట్టడం ఈ పోలీసు వ్యవస్థను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే సస్పెండ్ చేయకపోతే మరి రాష్ట్ర తెలియజేస్తూ మరి వారికి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్టాల శంషాగిరి చేసుకుంటూ ఈ యొక్క మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి ఆ పార్టీ వాళ్ళ 13 వార్డు ఓడిపోతూ మరి దొంగ ఓట్లను వేసుకుంటూ ఎదురు మాట్లాడి మరి దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు వాళ్ళ ఓట్లను కొట్టడుగా పొంది మరి అడ్డమని అడుగుతున్న ఆడపిల్లలు పట్టుకొని లంచాలు లావుకోవడాన్ని తప్పుడు కూతలకు వస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు మరి ప్రజలు పొంది చెప్పేటటువంటి సమయం దగ్గర పడ్డది. ఈ చట్టంలో ఉంది వీళ్ళు మరి చేసేటటువంటి రైతున్నటువంటి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే సిఐని సస్పెండ్ చేయాలి. ఎస్ఐని 7 కోట్లని సస్పెండ్ చేయకపోతే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మొత్తంగా మరి దానిపై చర్యలకు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మా బాబుకు నిర్దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో కలిసిమారే పరిస్థితి, ప్రజలు అసహించుకునే పరిస్థితి అనేటువంటి వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా గుర్తు చేస్తాను.